నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్హెచ్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ అవగాహన సదస్సు మిమిక్రీ వాయిస్ రంగంలో దిగ్గజాలు అతిథులుగా హాజరు పార్లమెంటు బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 2 లక్షల కోట్లు కేటాయించాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ కామారెడ్డి నేషనల్ హైవే పైన రాయల్ దాబా వద్ద తెల్లవారుజామున ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న డైమండ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడం వల్ల బస్సు డ్రైవర్ లారీ వెనుక భాగంలో ఢీకొట్టడం జరిగింది ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా గాయాలైన వారిని కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా తెలిసింది హుటాహుటిన సంఘటన స్థలానికి సకాలంలో పోలీస్ యంత్రాంగం చేరుకోవడం ద్వారా చాలా మంది ప్రాణాలను రక్షించగలిగారు में लगा अरे मोहित कृष्ण इलाज में दूसरा बेटा मैंने वो कौन सा अरे बस आप बैठ मुंबई पड़ते वो भी हां सर లోపల ఒక ఎక్స్ట్రా అయినా మేడం
సినీ రంగానికి టాలెంట్ ఉన్న కళాకారులు ఎంతో అవసరమని ఎస్హెచ్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ అవగాహన సదస్సులో కళాకారులు అన్నారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్హెచ్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ మిమిక్రీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో వాయిస్ పై అవగాహన, మిమిక్రీ, వెంట్రిలాకిజం, యాంకరింగ్, వాయిస్ మాడ్యులేషన్ తదితర అంశాలపై అవగాహన ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మిమిక్రీ వాయిస్ రంగంలో శిఖరాగ్రస్థాయిని చేరుకుంటున్నటువంటి అతిథులు జీవీఎన్ రాజు, ఇంటర్నేషనల్ మిమిక్రీ కళాకారులు ఆర్సీఎం రాజు, డబ్బింగ్ ఆర్టిస్టు చంద్రముఖి చంద్రశేఖర్, మిమిక్రీ సీనియర్ కళాకారులు సినీ నటులు శివప్రసాద్, దిల్ రమేష్, సీనియర్ చలనచిత్ర నటులు హాజరయ్యారు. నా పేరు హరిప్రసాద్. మామూలు హరిప్రసాద్ కాస్త మిమిక్రీ హరిప్రసాద్ గా తీర్చిదిద్దినటువంటి నా గురువులు శ్రీ ఆర్సీఎం రాజు గారు అండ్ జీవీఎన్ రాజు సార్ గారు అండ్ చంద్రముఖి చంద్రశేఖర్ సార్ గారు. నేను ఇక్కడ దాకా రాణించగలిగాను అంటే వాళ్ళు నేర్పించినటువంటి ఎంతో డెడికేషన్తో ఒక కళాకారుడు ఎలా ఉండాలి అనే ఒక ఉన్నతమైనటువంటి పదాలని, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేను తీసుకొని ఈరోజు ఒక అకాడమీని స్థాపించడం జరిగింది. నాట్ ఓన్లీ వాళ్ళు నాకు నేర్పించింది నేను నాతోటే కాదు, ఎంతో మందికి స్ప్రెడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఎస్హెచ్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ 80 నుంచి 100 మంది స్టూడెంట్స్ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అండ్ అదర్వైజ్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించిన తదనంతరం ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కర్ణాటక మరియు వచ్చేసి రాజమండ్రి ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి, వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకత్వం, తర్వాత వచ్చేసి నన్ను నడిపించేటువంటి ఈ విధి విధానాలే నన్ను ఇంతటి వాణ్ణి చేశాయి. మరి ఒకసారి నా గురువులకు, అదేవిధంగా నన్ను నమ్మి వచ్చినటువంటి నా స్టూడెంట్స్ కి ఈరోజు హరిప్రసాద్ తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఎస్హెచ్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా ఈరోజు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ గా దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ కోర్స్. అందరూ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ. నాట్ ఓన్లీ మిమిక్రీ, డబ్బింగ్ లో, యాంకరింగ్ లో, అట్లాగే అదేవిధంగా స్టేజ్ మేనేజ్మెంట్స్, మొత్తం అన్ని విషయాల్లో కూడా ఇక్కడ వీళ్ళకు తర్ఫీదు పొందడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు దిల్ రమేష్ గారు, శివప్రసాద్ గారు, అదేవిధంగా మా అందరికీ ఒక మార్గదర్శిగా ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా మావ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. వాయిస్ ట్రైనింగ్ అకాడమీని ఔత్సాహిక కళాకారుల కోసం వాళ్ళకి వాయిసెస్ లో మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉత్తమ మిమిక్రీ కళాకారులుగా, వెంట్రిలాక్విస్టులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, అడ్వర్టైజ్మెంట్ ఆర్టిస్టులుగా రాణించడం కోసం అని చెప్పేసి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మా హరిప్రసాద్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగా డబ్బింగ్ లెజెండ్ గా ప్రసిద్ధిగాంచిన మరొక మిమిక్రీ కళాకారుడు ఆర్సీఎం రాజు, అలాగే మిమిక్రీ కళాకారుడు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి మా శివప్రసాద్. సో మిమిక్రీ కళాకారుడుగా తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి సహజ యోగా ద్వారా వచ్చే ప్రశాంతతను, ఆనందాన్ని అందించడానికి ఈ నెల 26 నుంచి 30 వరకు హైదరాబాద్ రియలైజేషన్ టూర్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు సహజ యోగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరీకృష్ణ పేర్కొన్నారు.
హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులతో కలిసి బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సహజ యోగా పరిచయ కార్యక్రమాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ స్టేషన్ని వివిధ కళాశాలలో, పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం యోగా, సహజ యోగా పరిచయ, సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జూన్ 28 సాయంత్రం 5 గంటలకు, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జూన్ 29 సాయంత్రం 5 గంటలకు, పీజీఆర్ స్టేడియం చందానగర్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిని సహజ యోగా పరిచయ కార్యక్రమాలకు వచ్చి సహజ యోగా ద్వారా వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను ఆస్వాదించాలని కోరారు. పడుతుందండి. ముఖ్యంగా స్త్రీలు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం వల్ల ఈ మధ్య వాళ్ళు చాలా స్ట్రెస్ కి లోన్ అవుతున్నాయి. వాళ్ళ లోపల స్ట్రెస్ అనేది తగ్గి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. తద్వారా వాళ్ళలో ఉన్న స్కిల్ ని మంచి పద్ధతులు నేర్పాలి అనే విషయంలో నుంచి కానీ ఎన్జిఓలు స్థాపించి సహయోగం ద్వారా లేడీస్ కి ఎస్పెషల్లీ వాళ్ళలో ఉన్న శక్తి. అందరికి నమస్కారం అండి. పరమ పూజ్య శ్రీ మాతాజీ 1921 మార్చి 21వ తేదీన చిందువాడ గ్రామము, ఇది ఇప్పుడు మధ్యప్రదేశ్ లో, సహజ యోగా మెడిటేషన్ గురించి అవగాహన తీసుకురావడానికి హైదరాబాద్ రిలేషన్ టూర్ అనే పేరుతో ఇక్కడ 5 రోజులు మొత్తం హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రచారం చేయబోతున్నాము. దీనికి ప్రపంచవ్యాప్తం నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి కూడా యావత్ భారతదేశం నుంచి 500కు పైగా సహజయోగిస్ వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు. దానికి 28 నాడు సరూర్ నగర్ లో ప్రోగ్రాం ఉంది, మెగా పబ్లిక్ ప్రోగ్రామ్. 29 నాడు ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రోగ్రాం ఉంది, మెగా పబ్లిక్ ప్రోగ్రామ్. ఇక్కడ ర్యాలీ కూడా మేము చేయబోతున్నాము. 2:30 నుంచి 4:30-5 వరకు ర్యాలీ ఉంటుందండి. 5:30కి మెగా పబ్లిక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 7:30కి దీపోత్సవ్ అనే ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ 3 ప్రోగ్రాంలు కూడా ఇండియా వ్యాప్తంగా చాలా ప్లేస్లలో జరిగినాయి. ర్యాలీ 2000 మందితోని ర్యాలీ తీయడం జరుగుతుంది, కాచిగూడ నుంచి ఇక్కడ వరకు, మన నిజాం కాలేజ్ గ్రౌండ్ వరకు. ఈ దీపోత్సవ్ ప్రోగ్రాం అనేది ఇంతకు ముందు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర చేయడం జరిగింది, తర్వాత అయోధ్యలో కూడా చేయడం జరిగింది. దానికి మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే మేము అందరము ఈ దీపోత్సవ్కి మెయిన్ కారణం ఏంటి అంటే వెలుగు, మన జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సహజయోగ పద్ధతి ప్రతి ఒక్కరికి చేరాలని మేము ఇది ఫ్రీగా, ఇప్పుడే కాదు సహజయోగ ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉంటుంది. కాబట్టి ఈ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయనది, కేంద్ర ప్రభుత్వం జూలై నెలలో ప్రవేశపెట్టనున్న పార్లమెంటు బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 2 లక్షల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ 75 ఏళ్ల పరిపాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. పార్లమెంటు బిల్లులో 2000 కోట్లు కేటాయిస్తే బీసీలకు చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఆదాని, అంబానీ, టాటా బిర్లాలకు లక్షల కోట్లు కేటాయిస్తే పేద ప్రజలు బీసీలకు 2000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో బీసీల సంక్షేమానికి 2 లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో బీసీలందరూ కలిసి ఉధృతంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు ఈసారి ప్రత్యేకంగా 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల పోరాటాల్లో కూడా మేము ఎన్నో పర్యాయాలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో భాగం ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. మరి మీరు గత బడ్జెట్ను పరిశీలిస్తే 45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 2,000 కోట్లు కేటాయించారు. 80 కోట్లు బీసీ జనాభా ఉన్న భారతదేశంలో ఒక్కొక్క బీసీ బిడ్డకు 20 రూపాయల డబ్బులు వస్తాయి ఈ బడ్జెట్తో. మరి 20 రూపాయలతో ఒక సంవత్సరంలో బీసీ కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు ఈసారి ప్రత్యేకంగా 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల పోరాటాల్లో కూడా మేము ఎన్నో పర్యాయాలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో భాగం ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. మరి మీరు గత బడ్జెట్ను పరిశీలిస్తే 45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 2,000 కోట్లు కేటాయించారు. 80 కోట్లు బీసీ జనాభా ఉన్న భారతదేశంలో ఒక్కొక్క బీసీ బిడ్డకు 20 రూపాయల డబ్బులు వస్తాయి ఈ బడ్జెట్తో. మరి 20 రూపాయలతో ఒక సంవత్సరంలో బీసీలకు ఏ రకమైన సంక్షేమాన్ని మీరు అందిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల తీవ్ర వివక్షతో, పక్షపాత ధోరణితో బీసీలు ఎక్కడైతే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తే, వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తే ఎక్కడ బాగుపడతారన్న దుగ్ధతోటి, పక్షపాత ధోరణితోటి, కక్షతోటి ఈ బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తోంది. బీసీలు అంటేనే శ్రామిక జీవులు, కష్టజీవులు. వాళ్ళు కష్టం చేసి వాళ్ళ చెమట ఓడ్చి ఖజానాకి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. వాళ్ళు కొనే వస్తువులు ఉప్పు, పప్పు నుంచి మొదలు పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొనే వస్తువుల రూపంలో, పన్నుల రూపంలో, శ్రమ రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రక్తాన్ని పీల్చి లక్షల కోట్లు కేంద్రంలో బీసీలకు 2 లక్షల కోట్లు, కేంద్రంలో బీసీలకు 2 లక్షల కోట్లు, పార్లమెంట్ బీసీ బిల్లు, పార్లమెంట్ బీసీ బిల్లు, పార్లమెంట్ బీసీ బిల్లు. న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తున్నామని, 8 పార్లమెంటు సీట్లు గెలుచుకున్నామని, రాష్ట్రంలో త్రిబులార్ నిర్మాణంపై విశేష కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం యూటిలిటీ ఛార్జీలు చెల్లించమని కేంద్రానికి లేఖ రాయడంలో త్రిబులార్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిన విషయం మీ అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి యూటిలిటీ ఛార్జీలు కడతామని లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పెండింగ్లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు మరోసారి విన్నవించడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. భారత మాల కింద మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఢిల్లీలోని తెలుగు మీడియా సోదరులకు, మీ కెమెరామెన్ కానీ, మీ స్టాఫ్ కానీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటిసారి మనం కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో కూడా మేము దాదాపు 8 సీట్లు గెలవడమే కాదు, మా ఓటు షేర్ కూడా పెంచుకొని ఒక సుస్థిరమైన పాలన, ప్రజా సంక్షేమమైన పాలన అందిస్తున్నాము. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తెలంగాణలో గత 3-4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్
2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ లింక్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ సార్కి అర్థమని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం, దాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 375 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయింది. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే 3rd టైం మళ్ళీ టెండర్ పిలిచి నిన్ననే అతను కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్ అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను మా ఈఎన్సీ గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ లింక్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడం కానీ చేయకపోతే ఆ రోడ్లు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై కీలక పాత్ర వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధపడుతున్నారు. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానమిచ్చే గౌరవం ఇదేనా? ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు? ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు? శాసనసభలో సంఖ్యాబలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాము అని అన్నారు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు, కొంత అదంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ, వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పట్టు అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసలు కృషి చేసి 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుండి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు అంటే ఇప్పుడు శ్రీధర్ మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన
సంబంధించారా? విద్వత్ సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏది ఇస్తుందో చర్చించడం జరిగింది. జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది. కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంచవచ్చు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను. చెప్పండి, దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్ల భవనాల శాఖకు చెందిన 100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున ఈ భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనానికి ఒక పక్కన ఆర్ట్స్ కాలేజీలో హెలిప్యాడ్ ఉంది. నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కార్యాలయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ స్థలం సుమారు 110 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. ఈ కార్యాలయానికి అవసరమైన అనుమతులు లేవని అధికారులు ధృవీకరించారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబం సమేతంగా వెళ్లి దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో అఖిలప్రియ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో ఆమె కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ మీరు
మేడం వైట్ పెన్ తీసుకొచ్చాను. వైట్ పెన్ సార్ కొద్దిగా సార్ కేవలం ఎన్నికల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి రావడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కూడా. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము. మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే ఆ నష్టాన్ని నుంచి బయటికి వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. రాజకీయాలు తిరుమల దగ్గర దేవుడి దగ్గర మాట్లాడదలుచుకోలేము, కానీ ఏ విధంగా అయితే ఈరోజు కేవలం రిషికొండనే కాదు చాలా చోట్ల కూడా ఈ విధంగా నష్టం చేసినవన్నిటికి కూడా దేవుడే బుద్ధి చెప్పినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో వచ్చే కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాత్రము తప్పకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయదని చెప్పి కూడా గట్టిగా మేము చెప్పగలుగుతాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేత. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్హెచ్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ అవగాహన సదస్సు. మిమిక్రీ వాయిస్ రంగంలో దిగ్గజాలు అతిథులుగా హాజరు. పార్లమెంటు బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 2 లక్షల కోట్లు కేటాయించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.